మేఘాలయ హనీమూన్ ఘటన గుర్తుందా? హనీమూన్ ఘటన తరహాలోనే మరో భర్త దారుణ హత్యకు గురయ్యాడు. పెళ్ళైన 3 నెలలకే భర్తను వాకింగ్ తీసుకెళ్లి ప్రియుడితో కలిసి చంపించింది భార్య. ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది. అనంతరం భర్త హిట్ అండ్ రన్లో మృతి చెందినట్లుగా నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఫోన్ కాల్ డేటా ఆధారంగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆశిష్ అంజుకు 3 నెలల క్రితం వివాహం జరిగింది. అంజుకు పెళ్లికి ముందే సంజుతో లవ్ ట్రాక్ కొనసాగుతోంది. వివాహం తర్వాత కూడా వీరి బంధం కొనసాగుతోంది. ఇటీవల భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేసింది. అందుకు వాకింగ్ వెళ్దామని ఆశిష్ను బయటకు తీసుకెళ్లింది భార్య. ఆశిష్ను చంపేందుకు ఫ్రెండ్స్తో కాపు కాశాడు సంజు. ఆశిష్పై ఒక్కసారిగా దాడికి పాల్పడి నిందితులు చంపేశారు. తర్వాత హిట్ అండ్ రన్గా నమ్మించే ప్రయత్నం చేశారు. అంజుకు ఎలాంటి గాయాలు కాకపోవడం, పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో అనుమానాలు రేకెత్తాయి. అంజు ఫోన్ కాల్ డేటాను పోలీసులు చెక్ చేశారు. దీంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చం మేఘాలయ హనీమూన్ ఘటన తరహాలోనే మరొక హనీమూన్ మర్డర్ చోటు చేసుకుంది. రాజస్థాన్లో హనీమూన్ మర్డర్ 2 ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో అనేక దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. ఇక పక్కా ప్రియుడితో కలిసి ప్రణాళికలతో మొగుడిని కాటికి పంపింది ఈ నూతన వధువు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. పోలీసుల దర్యాప్తులో కళ్ళు బైర్లు కమ్మే విషయాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రాజస్థాన్కు చెందిన ఆశిష్, అంజు ఇద్దరు కూడా 3 నెలల క్రితమే అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. జనవరి 30న నూతన దంపతులిద్దరూ సాయంత్రం భోజనం చేశాక వాకింగ్ చేద్దామంటూ భర్తను బయటకు తీసుకెళ్ళింది. అలా ఇద్దరు ఏకాంత ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్తుండగా వాహనం ఢీకొట్టి భర్త చనిపోగా భార్య గాయాలతో బయటపడిందంటూ పోలీసులకు సమాచారం అందింది. అయితే తన భర్తను కారుతో ఢీకొట్టి ఆభరణాలు ఎత్తుకుపోయారంటూ చెప్పే ప్రయత్నం చేసింది. దీంతో సీసీటీవీలను పరిశీలిస్తే కళ్ళు బైర్లు కమ్మే దృశ్యాలు బయటపడ్డాయి. తను ఇచ్చిన కంప్లైంట్ ఏమో హిట్ అండ్ రన్, తన భర్తను ఎవరో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిపోయిందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చింది. కానీ అసలు విషయం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఈ కళ్ళు బైర్లు కమ్మే దృశ్యాలు బయటపడ్డాయి. ఆమె ఫోన్ కూడా పరిశీలిస్తే ఒక్కసారిగా 180 డిగ్రీస్ రేంజ్లో కేసు మలుపు తిరిగింది. అసలు విషయం తెలిసి పోలీసులు షాక్ గురయ్యారు. ఇక మేఘాలయ హనీమూన్ మర్డర్ను పోలీసులు గుర్తు చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ అలాంటి మర్డర్ ఇది. కాకపోతే అది అక్కడెక్కడో మేఘాలయకి తీసుకెళ్ళి ప్రియుడి సహాయంతో హతమారిస్తే ఇది ఏకంగా స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలోని వాకింగ్కి తీసుకెళ్లి నిర్జన ప్రదేశంలో ప్రియుడితో కలిసి చంపించింది ఈ నవవధువు. శ్రీగంగానగర్ పోలీస్ సూపరింటెండెంట్ అమృత్ దుహాన్ చెప్తున్న వివరాల ప్రకారం జనవరి 30 రాత్రి 9 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందింది. రోడ్డుపై ఒక జంట అపస్మారక స్థితిలో పడి ఉన్నారంటూ పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలికి వెళ్లి ఆ జంటను ఆసుపత్రి తరలించారు. ఆశిష్ చనిపోయినట్లుగా వైద్యులు చెప్పారు. తాజాగా పోస్టుమార్టం రిపోర్ట్లో ఆశిష్ను గొంతు కోసి చంపినట్టుగా తేలింది. అయితే దర్యాప్తు సమయంలో భార్య అంజు చెప్పిన సాక్ష్యాలను తేడా రావడంతో అనుమానంతో మొబైల్ను పరిశీలిస్తే ప్రియుడు బండారం బయటపడింది. ఆశిష్తో పెళ్ళైన దగ్గర నుంచి కూడా కాపురం చేయకుండా పుట్టింట్లోనే ఎక్కువగా ఉందని తేలింది. సొంత గ్రామంలో ఇంటి సమీపంలో నివసించే సంజుతో నిత్యం టచ్లో ఉన్నట్లుగా బయటపడింది. ఆశిష్పై ఇష్టం లేక సొంత గ్రామానికి వెళ్ళి మాజీ ప్రియుడైన సంజుతో రాజీపడి అతడితో గడిపింది. దీంతో ఆ ఇద్దరు కూడా ఆశిష్ హత్యకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే జనవరి 30న భర్తను వాకింగ్ పేరుతో బయటకు తీసుకెళ్ళింది. ఏకాంత ప్రాంతానికి వెళ్ళినప్పుడు అప్పటికే పొదలో దాక్కున్న హంతక ముఠా బయటకు వచ్చి దాడి చేసింది. దారుణంగా హత్య చేశారు. తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ వాహనాన్ని ఎక్కించారు. అటు తర్వాత అంజు ఆభరణాలు తీసి ప్రియుడికి ఇచ్చేసింది. ఈ ఘటనలో అంజుకి ఎటువంటి గాయాలు లేకపోవడంతో పోలీసులకు ఇక్కడ అనుమానం వచ్చింది. కూపి లాగితే డొంక కదిలింది. ప్రస్తుతం 4 నిందితులను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. నిందితురాలు అంజు, ఆమె ప్రియుడు సంజు, అతని సహచరులు రాఖీ, సిద్ధార్థను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సరిగ్గా 2025 మే 21 మీకు గుర్తుండే ఉంటుంది. ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, సోనం రఘువంశీ నూతన దంపతులు మేఘాలయకు హనీమూన్కు వెళ్ళారు. అప్పట్లో
ఈ ఘటన సంచలనం రేపింది. అప్పటికే సోనం తన ప్రియుడు సహాయంతో అంతక ముఠాను ఏర్పాటు చేసింది. ఏకాంత ప్రాంతాన్ని తీసుకెళ్లి రాజా రఘువంశం చంపేసి లోయలో పడేసిన తర్వాత ప్రియుడితో వెళ్ళిపోయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. లోయలో రాజా మృతదేహం లభించిన కొన్ని రోజులకు సోనం పోలీసుల ఎదుట లొంగిపోయింది. నిందితులందరినీ జైలుకు పంపించారు. ఇప్పుడు అదే తరహాలో మరొక నూతన వధువు కట్టుకున్న భర్తను కాటికి పంపేసింది. ఇలాంటి సంఘటనలతో పురుషుల్లో భయాందోళన మొదలవుతున్నాయి. పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. మరొక ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. ఏకంగా వాకింగ్కు వెళ్దామని తీసుకెళ్లి ప్రియుడితో కొట్టి చంపించింది. ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నించింది. అచ్చం మేఘాలయ హనీమూన్ హత్యను గుర్తు చేస్తోంది ఈ రాజస్థాన్ ఘటన. శ్రీగంగానగర్లో జరిగింది ఈ ఘటన. పెళ్ళైన కొద్ది రోజులకే మనస్పర్ధలు రావడంతో ఇక ప్రియుడితో కలిసి ఈ డ్రామా ఆడింది. గుర్తు తెలియని వాహనం తమను ఢీకొట్టిందని, ఆ తర్వాత అందులోంచి కొందరు వ్యక్తులు దిగి తనను బెదిరించి నగలు దోచుకెళ్ళినట్టుగా అంజు విచారణ చెప్పింది. ఆమె సమాధానానికి సంఘటనా స్థలంలోని పరిస్థితులకు ఎక్కడా పొంతన లేకపోవడంతో పోలీసులు ఇక అంజును తమదైన స్టైల్లో విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన పెళ్లికి ముందు ఇంటి సమీపంలోని సంజును ప్రేమించినట్టుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. పెళ్ళైన తర్వాత కూడా అతడితో ఫోన్లో టచ్లో ఉన్నట్టు, పుట్టింటికి వెళ్ళిన సమయంలో బాయ్ ఫ్రెండ్తో కలిసి అతనితో గడిపి భర్త హత్య కుట్ర పడినట్టుగా వెల్లడైంది. దీంతో ఘటన జరిగిన రాత్రి ఆశీస్ని తీసుకొని అంజు నిర్మానుష్య రహదారిపై అంటే భర్తను తీసుకొని వాకింగ్ వెళ్ళింది. అప్పటికే సంజు తన స్నేహితులతో కలిసి మాటు వేస్తున్నాడు. వారంతా ఆశీష్పై దాడి చేసి చంపారు. ఆ తర్వాత అంజు ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఈ ఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అచ్చం మేఘాలయ ఘటనను పోలి ఉన్న ఈ ఘటనగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొంది. బాయ్ ఫ్రెండ్తో కలిసి హత్య చేయించింది భార్య. ఇది షాకింగ్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ఇది రాజస్థాన్ హనీమూన్ మర్డర్గా చెప్తున్నారు. మొన్న మేఘాలయ హనీమూన్ మర్డర్ అయితే ఇప్పుడు ఇది రాజస్థాన్ హనీమూన్ మర్డర్. జనవరి 30న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఓ జంట స్పృహ కోల్పోయి ఉన్నట్టుగా పోలీసులకు అందిన సమాచారంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని బయటపెట్టారు. గొంతు నొక్కి చంపినట్లుగా మెడికల్ రిపోర్ట్లో వచ్చింది. కానీ ఆ భార్యకు మాత్రం ఎలాంటి గాయాలు లేవు. ఆ పోలీసులు ఆ ఫోన్ మొత్తం స్కాన్ చేశారు. ఫోన్ మొత్తం స్కాన్ చేస్తే అందులో ఆ సంజుతో మాట్లాడిన డీటెయిల్స్, ఆ వ్యవహారం అంతా కూడా బయటపడింది. ఇక మర్డర్ను రోడ్డు ప్రమాదంలో చూపించే ప్రయత్నం చేశారు. ఇక దొంగతనం జరిగిందన్న కోణాన్ని కూడా ప్రజెంట్ చేసేందుకు తన వద్ద ఉన్న ఫోను, నగలను మొత్తం బాయ్ ఫ్రెండ్కి ఇచ్చేసి స్పృహ కోల్పోయినట్టుగా నటించింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అచ్చం మేఘాలయ తరహాలోనే ఇందాక మనం చెప్పినట్టుగా 2025 మేలో మేఘాలయలో జరిగిన ఇన్సిడెంట్, రాజా రఘువంశిని సోనం ఎలాగైతే అక్కడికి తీసుకెళ్ళి నమ్మించి సరిగ్గా చిరాపుంజి ప్రాంతంలో ఒక లోయలో చంపి కిరాతకంగా కత్తితో హతమార్చి తాను ఆ హత్యలో పాల్గొని తన బాయ్ ఫ్రెండ్ మిగతా నిందితులు హత్య చేస్తుంటే అతన్ని గట్టిగా పట్టుకొని హత్య జరిగాక లోయలోకి ఎలాగైతే విసిరేశారో, తిరిగి ఎలా డ్రామా ఆడిందో, తనని ఎవరో దొంగతనం చేశారు, తప్పించుకొని వచ్చారంటూ ఎలా డ్రామా ఆడిందో అచ్చం అలాంటి డ్రామా ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ. అది కూడా సరిగ్గా పెళ్ళైన 3 నెలలకే, ఇది కూడా సరిగ్గా పెళ్ళైన 3 నెలలకే. పెళ్ళి కాకముందు అప్పుడు కూడా ప్రియుడితో టచ్లో ఉంది. పెళ్ళి కాకముందు ఎఫ్ఐఆర్ కొనసాగిస్తుంది. తమ షాప్లోనే పనిచేసేవాడితో అప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టుకుంది ఆ సోనం, ఇండోర్కు చెందిన సోనం. ఇప్పుడు రాజస్థాన్ గంగానగర్ చెందిన ఈ అంజు పెళ్ళి కాకముందే సంజు అనే ఇంటి పక్కోడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. పెళ్ళయ్యాక కూడా గొడవలు పడుతూ మళ్ళీ ఇంటికెళ్ళి వాడితో గడుపుతూ ఎట్లా భర్తను హత్య చేయాలో స్కెచ్ చేసింది. 3 నెలలు, సరిగ్గా 3 నెలలు. మొన్న జనవరి 30న ముహూర్తం పెట్టుకుంది. వాకింగ్ తీసుకెళ్ళి అచ్చం మేఘాలయ హత్య మాదిరే బాయ్ ఫ్రెండ్ మిగతా నిందితులు కలిసి గొంతు నులిమి గొంతు కోసి చంపేశారు. పైగా ఇది యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పాపం పండింది. ఎంతసేపు పట్టలేదు.
అన్నీ అనుమానాలే. ఆమెకు ఒక్క గాయం లేదు, ఒక్క దెబ్బ లేదు, అన్నీ అనుమానాలే. పోలీసులకు ఫోన్ చెక్ చేశారు, అంతా బయటపడింది. పైగా స్పృహ తప్పి పడిపోయినట్టు నాటకం, దొంగ నాటకం. ఇదిగో మీరు ఫోటోలో చూస్తున్నారే, ఈవిడే ఆ అంజు. ఎంత ముద్దుగా సింగారించుకుని చూడండి, నగలు పెట్టుకొని చిన్నారి పెళ్లి కూతురు మాదిరిగా రాజస్థాన్ సాంప్రదాయ రీతిలో ఎలా కట్టుబొట్టుతో తయారైందో చూడండి. కానీ ఆ కట్టుబొట్టు వెనుక, ఆ చూపుల వెనుక ఎంతో దుర్మార్గం దాగి ఉంది, ఎంతో క్రూరత్వం, కుట్ర దాగి ఉంది. అప్పటికే ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ అంజు ఆ ప్రియుడు సంచుతో కలిసి ఇదిగో అమాయకుడైనటువంటి ఈ భర్తను ఆశిష్ను కడతీర్చింది. చాలా దారుణమైన ఘటన. ఇలాంటి ఘటనలు చూస్తున్నప్పుడు నిజంగా దేశవ్యాప్తంగా ఇది హనీమూన్ మర్డర్ 2, ఎగ్జాక్ట్లీ హనీమూన్ మర్డర్ 2 భారతదేశంలో జరిగినది రెండో ఘటన. ఇంతకు ముందు ఇలాంటివి ఎన్నో జరగవచ్చు, కానీ సరిగ్గా మేఘాలయ ఘటన తర్వాత ఇది హనీమూన్ మర్డర్ 2గా చెప్తున్నారు. ఎందుకంటే అసలు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే చేసుకోకండి. దయచేసి ఈ అంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు యూత్ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే వణుకుతున్నారు, భయపడుతున్నారు. చాలా దారుణం జరుగుతుంది. అసలు ఇలాంటి ఘటనలు చూసినప్పుడు లిటరల్లీ విన్నాను ఈ మాటలు. నేను ఎందుకు ఇంత సీరియస్ ఇష్యూలో ఈ విషయాలు వింటుంటే సరదాగా అనిపిస్తుండొచ్చు, కానీ చాలా సీరియస్ ఇష్యూస్. ఎందుకంటే లోకం మీద ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుందో. అరే పెళ్ళిళ్ళు చాలామంది నాతో చెప్తున్నారు, భయ్యా పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుందన్నారు. నిజం, ఎందుకంటే మేఘాలయ ఘటన జరిగిన తర్వాత ఎగ్జాక్ట్లీ అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి సిచ్యువేషనే. అసలు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. తల్లిదండ్రులకు చెప్పండి, నేను పలానోటితో ఎఫ్ఐఆర్ ఉంది, పలానోటితో కలిసి ఉంటాను, నేను ఇంకా పెళ్లి చేసుకొని చెప్పండి. అవసరమైతే ఇష్టం లేని పెళ్లి చేస్తే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. నీకు నచ్చిన వ్యక్తితో, నచ్చిన మగాడితో ఎక్కడికైనా వెళ్ళి జీవించు. పెద్దలు ఒప్పిస్తే నంగరాచి నాటకాలాడి పెద్దలతో సరే అని చెప్పి కట్టుకున్న భర్తను నమ్మించి కిరాతకంగా హత్య చేయడం ఎంతవరకు సమంజసం? లేదా ఒకవేళ బలవంతంగా పెళ్లి చేసినా అతనితో మాట్లాడి ఒప్పించి అతన్ని మెప్పించి బయటకు వచ్చి అవసరమైతే విడాకులు తీసుకొని దూరంగా ఉండాలి. అంతేకాని ఇలా హత్యలు చేయడం, కిరాతకంగా వ్యవహరించడం ఎంత దారుణం. అంతా చదువుకున్న వాళ్ళే. మళ్ళీ చూడండి ఆ ఫోటో, చూడండి ఎలా ఉందో నంగనాచిలా. ఆ పెళ్లి ఫోటోలు చూడండి, సాంప్రదాయ రీతిలో, అచ్చం రాజస్థానీ సాంప్రదాయ రీతిలో నగలు, బట్టలు ఎంత గ్రాండ్గా, రిచ్గా ఎలా కనబడుతుంది చూడండి. పాపం అప్పటికే ఆ పెళ్ళి రోజే స్కెచ్ వేసింది, బహుశా వీని ఎప్పుడో ఒకప్పుడు లేపేస్తానని చెప్పేసి. ఇగో ఈమె ఆ అంజు, ఆ హంతకురాలు అంజు. చూడండి ఎంత అమాయకంగా మొగుడి పక్కన నిలబడి, ఆ పక్కన నిలబడి ఫోటోలు దిగుతున్నప్పుడు పెళ్లి చేసుకున్న తాళి కట్టిన క్షణం నుంచి కూడా ఎప్పుడెప్పుడు ఎలా అడ్డు తొలగించుకోవాలి, ఎలా హతమార్చాలనేది ఆమె మైండ్లో మెదులుతున్న ఆలోచనగా బహుశా మనకు అది చూస్తే అర్థమవుతుంది, అర్థం చేసుకోవచ్చు కూడా. డెఫినెట్గా పెళ్ళి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకోకండి దయచేసి. తల్లిదండ్రులకు ఒక మచ్చ తీసుకురావద్దు దయచేసి. ఇష్టం లేకపోతే వదిలేండి, పెళ్ళిళ్ళు చేసుకొని చంపొద్దు దయచేసి. ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ. చాలామంది భయపడుతున్నారు, నిజంగా సరదాగా అనిపించిన చాలా సీరియస్ ఇష్యూ ఇది రాజస్థాన్ తరహా ఘటన, ఇది మేఘాలయ తరహా ఘటన. ఇది రాజస్థాన్లో చోటు చేసుకుంది. హనీమూన్ మర్డర్ 2గా చెప్తున్నారు. ఆశిష్ అంజుకు కేవలం 3 నెలల క్రితం వివాహమైంది. ఈ వివాహం తర్వాత ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ఘటనలు దేశంలో జరిగినప్పుడు నిజంగా ఇలాంటి వ్యక్తులకు ఎలాంటి శిక్షలు పడాలి? ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.